హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోలు, చికెన్ కర్రీ విధానము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిగడ్డలు తొందరగా వేగడానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర, టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి 10 నిమిషాలు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 15 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అంతే, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకుండ్రి.